హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఝాన్సీ కనకాల పక్కా విలేజ్ వీడియోస్. ఇది నిన్న ఈవినింగ్ తీసిన వీడియో అన్నమాట. మొన్న షార్ట్లో కోడి పిల్లల్ని చేసిందో లేదో అని చెప్పేసి మనం ఎగ్జైటింగ్ ఆపుకోలేక చూసాం కదా. అది నెక్స్ట్ డే ఈవినింగ్కి పిల్లల్ని చేసింది. మనం మొత్తం కోడికి 15 ఎగ్స్ వేసాము. అందులో కోడి 13 పిల్లల్ని చేసింది. ఒక 2 ఎగ్స్ అయితే పాడైపోయినాయి. ఆ చేసిన పిల్లల్లో కూడా ఒక పిల్ల చనిపోయింది, ఒకటేమో గుడ్డు లోపలే చనిపోయింది అన్నమాట. ఇప్పుడు మనకి టోటల్గా వచ్చేసి 10 పిల్లలు ఉన్నాయి. ఈ 10 పిల్లల్లో సేమ్ కోడిలాగా ఒక 3 ఉన్నాయి కర్రి పిల్లలు, మిగిలినవి ఒక 4 ఏమో వైట్గా ఉన్నాయి. మిగిలిన 3 కొద్దిగా బ్రౌన్ వైట్ మిక్సింగ్ కలర్లో ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న పిల్లలు భలే ఉన్నాయి, అసలు మంచి హెల్దీగా ఉన్నాయి. మొన్న చనిపోయిన పిల్ల ఇంక్యుబేటర్లో పిల్ల అన్నమాట. అది ఎంతైనా కొంచెం వీక్గానే ఉంది. ఇలా కోడి చేసిన పిల్లలు అయితే మంచి హెల్దీగా తిరుగుతున్నాయి కోడి చుట్టే. వీటికి నేను పొద్దున్నే బెల్లం కొంచెం మెత్తగా నూరి ఆ వాటర్ పోసాను, కొంచెం ఇమ్యూనిటీ పవర్ వస్తుందంటే. తర్వాత బియ్యాన్ని కొంచెం నూరి నూకల్లాగా చేసి వేసాను అన్నమాట. కోడికేమో మామూలుగా బియ్యమే వేసాను. తర్వాత జగ్గేపేట నుండి ఏదో దానా తీసుకొచ్చారు, అది వేసాను. అవి కూడా తాగాక ఇంకా నీళ్లు పెట్టాను అన్నమాట. ఇప్పుడే ఈ కోడి అసలు ఫస్ట్ సెకండ్ డే అసలు ఆ ఎగ్స్ దగ్గరకే ఏదో మనం తీసుకెళ్ళి కూర్చోబెడితే తప్పితే అదైతే అసలు ఎగ్స్ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రం మనం అసలు ఒక పిల్లని పట్టుకుందామని ట్రై చేసినా కూడా పొడవటానికి వస్తుంది. అదిగోండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక కోడి దగ్గరకు వస్తే దాన్ని పొడవటానికి ట్రై చేసింది. పిల్లలు కూడా తల్లి ఎటు వెళ్తే అటు ఉరుకుతున్నాయి. అవి పుట్టి ఒక్కరోజే అయింది, కానీ అసలు తల్లి ఆ ఫుడ్ ఎక్కడుందో ఎతికిస్తే అసలు అవి కూడా భలే తింటున్నాయి. అంతా బాగానే ఉందిలే కానీ, కాకపోతే ఈ కోడి మధ్య మధ్యలో పాపం పిల్లల్ని తొక్కుతూ ఉంది. నిన్న ఇక్కడ కప్పేసామండి కోడిని. కాకపోతే మార్నింగ్ చూసేసరికి తీయటానికి చూసేసరికి పట్టా మీద మొత్తం చీమలు వచ్చినాయి అన్నమాట. అందుకే ఈరోజు ముందుగానే కప్పేసే కంటే ముందే కొంచెం గమాగ్జిన్ జెల్ ఉంచాను. ఇక్కడ మా డ్వాక్రా వాళ్ళు ఇచ్చిన కోళ్ళు చూడండి, చెట్లు ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి. చెట్ల మీదనే ఉంటున్నాయి. ఇవి నైట్ టైము కప్పేయను కూడా కప్పేయట్లేదు. బాగానే అలవాటు అయ్యాయి, వెతుకుతున్నాయి అన్నమాట ఎక్కటానికి. ఇదిగోండి, మా పాప పక్క నుండి వచ్చేసరికి ఎవరో వస్తున్నారని చెప్పి కోడి పిల్లలన్నింటినీ దగ్గరకు పెట్టుకొని కూర్చుంది. ఇంకా కప్పేసే టైం అయినా వీళ్ళు కప్పేయట్లేదని చెప్పేసి పట్టా కిందికి వెళ్ళి దాక్కుంది. సర్లే అని చెప్పి ఇంకా పిల్లలన్నింటినీ గంపలోకి వేస్తున్నాను. వీళ్ళు పాప కూడా వచ్చింది, వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందని కోడిని పట్టుకున్నాను నేను. అస్సలు ఏమన్నా ఆగట్లేదు అది కొంచెం కూడా. ఇంకా అట్లనే చిన్నగా దాన్ని పట్టుకుంటే ఇంకా పాప మొత్తం పిల్లలన్నింటినీ వేస్తుంది అన్నమాట గంపలో. దీన్ని మార్నింగ్ ఏమో ఇటు ఫ్లోరింగ్ మీద కప్పేస్తాము, తర్వాత ఈవినింగ్ టైం పగులంతా ఉంటుంది కదా, ఆ టైం ఏమో చెట్ల కింద ఒక పట్టా వేసి గంపేసి కప్పేస్తాము. అందుకే బాగానే ఉంటుంది అది కూడా. ఇంకొక పక్కన మా పాపకేమో భయం వేస్తుంది. ఆ కోడి ఎక్కడ వదిలించుకొని వచ్చిద్దా, ఎక్కడ తన్ని గరిసిద్దా అని భయం పుడుతుంది. భయంగా దొరికిన పిల్లల్ని దొరికినట్లు గంపలో వేసేసింది. ఇంక ఇప్పుడు ఆ గంపని తీసుకొని ఇంకా ఇదిగోండి, ఇక్కడ గమాగ్జిన్ జల్లిన దాని మీద పట్టా వేసాను. ఆ పట్టా మీద ఇంకా కోడిని పిల్లల్ని అన్నిటినీ వేసేసి గంప బోర్లు ఇచ్చేసాను. నైట్ టైము పిల్లలు కుక్కలు పిల్లులు ఎత్తుకుపోకుండా కొంచెం బరువుగా సిమెంట్ రాయి పెట్టామన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.